बादलों की ओट से चांद छुप के झांकता, अंगियारी है तापता सीली रात की। वक्त के तालाब से एक लम्हा लापता, कछुए जैसा रेंगता बीती बात थी। आगे कहानी सुनो, पहले तुम ये तो पहेली बुनो। अलसाई पलकों से तुम नींदों के जादुई बीड़े चुनो। जैसा है वैसा नहीं, सब कुछ वैसा है जैसा नहीं। ख्वाबों की नगरी में जाने को लगता रुपया नहीं। सुन ले प्यारे मेरे दुलारे, सपनों की मेरे कुंजी तुम हो मेरे दुनिया से न्यारे रोशन सहारे। पूंजी भी तुम हो ముగ్గురు మాత్రమే అందిస్తున్నారు. ఎందుకంటే నేను ఆ పుస్తక కృతికర్తను కాబట్టి నాకు అవకాశం. కానీ కింద చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే వెంకట రంగరావు గారు వచ్చున్నారు, మాజీ మంత్రివర్యులు, చాలా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో వారు వచ్చినారు. అదేవిధంగా సామినేని ఉదయపాల్ గారు వచ్చినారు, మెదర్ శ్రీనివాస్ గారు వచ్చినారు, మరగ గారు వచ్చినారు, ఆర్టీసీ చైర్మన్ గా ఉంటున్న సురేష్ రెడ్డి గారు వచ్చినారు, ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటున్న వాళ్ళు వచ్చినారు, డిఎంహెచ్ వాళ్ళు ఉన్నారు. దేశ ప్రజలు ప్రశ్నించే చర్చను ఓడిపోయారు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి ఘట్టమైనటువంటి ఎమర్జెన్సీ గురించి పాఠ్య పుస్తకాలలో ప్రస్తావించలేదు. 1971 లోక్సభ ఎన్నిక ఒక సందర్భంలో కిషన్ రెడ్డి గారు ఒకలే, ఎందుకంటే అప్పుడు రెండో సభ్యుడు మధ్యలో రాజీనామా చేసి లక్షణాలు. కిషన్ రెడ్డి గారు ఒక్కలే పార్టీని తన విధానం మోసంలో శాసనసభలో గెలవం. వాస్తవాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాటి గురించి మనం మాట్లాడినప్పుడే ప్రజలు కూడా మనల్ని ఆదరిస్తారు. మన అజెండాగా మనకు ఉంది, మన ఫిలాసఫీ మనకు ఉంది.